తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కర్రెగుట్టలో యుద్ధ వాతావరణం నెలకొంది. 28 గంటలుగా మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల వైపు భారీ ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని ములుగు జిల్లా నుంచి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నుంచి నిన్న ఉదయం సర్చింగ్ ఆపరేషన్ మొదలైంది. ఈ ఆపరేషన్లో వేలాది మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు. రెండు వైపుల నుంచి మావోయిస్టులను కార్నర్ చేస్తున్నారు. శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీ, అత్యాధునిక డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల స్థావరాలను గుర్తించారు. మరోవైపు కర్రెగుట్టలో అడుగడుగున మందు పాత్రలు పెట్టామంటూ మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. అటు మావోయిస్టులు ఇటు భద్రతా బలగాల కవ్వింపు చర్యలతో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. కర్రెగుట్టల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దాదాపు 30 గంటలు దాటిపోయింది. నిన్న ఉదయం 7 గంటల నుంచి మొదలైనటువంటి భీకరమైనటువంటి ఎదురుకాల్పుల యుద్ధం ఇంకా కొనసాగుతుంది. ఒక పక్క మావోయిస్టులు, మరొక పక్క భద్రతా బలగాలకు సంబంధించినటువంటి జవాన్లు హోరాహోరీగా తలపడుతున్నట్టు ప్రత్యక్ష సాక్షి చెప్తా ఉన్నారు. అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని దాదాపు 2 కిలోమీటర్లకు పైన మొత్తం కూడా ఎక్కడికెక్కడికి బంధించి దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి పోయేటువంటి దారి లేకుండా పోలీసులు కట్టుదిట్టం చేసేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎటువైపు నుంచి కూడా మావోయిస్టులు దాడి చేస్తారు అనేటువంటి అంశంలో ఒక స్పష్టమైనటువంటి నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కింది నుంచి పైదాకా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులను, దళాలను తరుముకుంటూ భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయి. దాదాపు రెండు వైపుల నుంచి, ఇటు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి కావచ్చు, అటు బీజాపూర్ జిల్లా అనేటువంటి ఊసూర్ బ్లాక్ ప్రాంతం నుంచి కావచ్చు, రెండు వైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున బలగాలు కొండపైకి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కర్రెగుట్టల సముదాయం అనేది చాలా పెద్ద సముదాయం, అనేక గుట్టలతో కూడినటువంటి పర్వత శ్రేణుల సముదాయం ఇది. దీన్ని చేసేందుకు భద్రతా బలగాలు ముందు కదులుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం అన్ని వైపుల నుంచి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ ఆపరేషన్ ను లాంచ్ చేశారు. దాదాపు 20-25 వేల మందికి పైగా సైనికులు అటు బీజాపూర్ నుంచి ఇటు తెలంగాణ వైపు నుంచి కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఎట్టి పరిస్థితులలో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి మొత్తం సభ్యులను మట్టుబెట్టాలనేటువంటి లక్ష్యంగా ముందు కదులుతా ఉన్నట్టుగా చెప్తున్నారు. కర్రెగుట్టల ప్రాంతం అంతా కూడా కాల్పుల మూతతో దద్దరిల్లుతుంది. రెండు వ్యూహాలతో ముందు కదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి, మావోయిస్టులను ఒక కార్నర్ వైపు చేయటం. రెండు, వాళ్ళని శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ద్వారా గుర్తించి స్పాట్ ను రీచ్ అయ్యి చేరుకొని దాడి చేయటం మరొక లక్ష్యంగా కనపడుతోంది. మొత్తంగా కర్రెగుట్టలకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ ప్రాంతం అయితే ప్రస్తుతం కాల్పుల మూతతో దద్దరిల్లుతుంది. అఖిల, థ్యాంక్ యూ సాంబా.